నేను ఎప్పుడు కూడా సూటిగా వాక్యానికి వెళుతూ వాక్యమే చెబుతూ వాక్యం ఏదైతే మనకు తెలియజేస్తుందో దాన్ని వివరిస్తూ ఉండడానికే నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే మరొక విషయంలోకి మనం వెళ్లకుండా జాగ్రత్త పడమని దేవుడే చెప్పారు. అందుకొరకే నన్ను నేను జాగ్రత్త పరుచుకుంటూ వాక్యాన్ని వివరించడానికి వాక్యాన్ని తెలియపరచడానికే నన్ను దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఆ ఏర్పాటుని బట్టి మాత్రం నేను జాగ్రత్తగా ఉంటూ నేను బోధించాలి అని నేను నేర్చుకున్నాను. కాబట్టి వాక్యాన్నే చెబుతుండగా మీరందరూ వాక్యాన్ని వినాలి. ఎక్కువగా నిజముగా బైబిల్లో ఉన్న వాక్యాలు చదివి వాక్యాన్ని బోధిస్తున్న వారు సంఘాల్లో విశ్వాసులు చాలా తక్కువ ఉంటారు. చాలా తక్కువ ఉంటారు విశ్వాసులు. మరి అక్కడ ఆత్మీయత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎక్కడ వాక్యము దొరికే చోట మేము వాక్యం వింటున్నాం అనే వారు ఉండొచ్చు, మేము వాక్యం పాటిస్తున్నాం అనేవారు కూడా ఉండొచ్చు. అంటే రెండు విధాలుగా వాక్యం మేము వింటున్నామన్నవారు ప్రాముఖ్యం కాదు, ఇక్కడ వాక్యం పాటిస్తున్నామన్నవారే ప్రాముఖ్యం. కాబట్టి దేవుడికి విన్నవారు కావాలా, పాటించేవారు కావాలా? పాటించేవారు కావాలి. కాబట్టి ఎప్పుడూ నీకు దేవుడు వాక్యమే తెలియజేస్తున్నాడు. ఉన్న కొద్ది మంది అయినప్పటికీ కూడా అలసిపోకుండా సొలసిపోకుండా దేవుడు వాక్యాన్ని ప్రతిదినము ఎనీ టైం అంటే ప్రతిరోజు ప్రతి గంట బోధించమన్నా బోధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు నాలో సిద్ధంగా ఉన్నాడని నేను చెప్పగలను. అలాంటప్పుడు ఎప్పుడు వాక్యాన్ని వింటున్న మనము సదిరిపోతున్నామా, లేక దేవుణ్ణి అర్థం చేసుకునే యొక్క మంచి మనసుతో మనం ఎదురు చూస్తున్నామా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే వాక్యం అనే వెలుగు మనలో లేకపోతే వింటామంతే. వింటాం, ఎందుకంటే వాక్యం అనే వెలుగు మనలో లేకపోతే వింటాం. చీకటికి బోధించే వెలుగు మనలో లేదు కాబట్టి, మరలా ప్రచురం చేసే ప్రకటించే వెలుగు మన దగ్గర లేదు కాబట్టి దేవుడితో సన్నిహితం అనగా స్నేహబంధము మనతో ఉండదు. కాబట్టి వాక్యాన్ని వినాలి, అర్థం చేసుకోవాలి. వాక్యం చేతే మనము బలపరచబడాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, జీవించాలి. వాక్యమే మార్గమై ఉంది కాబట్టి ఆ మార్గంలో మనం వెళ్ళాలి. అంటే మనకి గ్యారెంటీగా వాక్యం అనే బోధ చాలా చాలా అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకం మీద స్థిరులైన వారే దేవుడికి ఇష్టలై ఉంటారు. కాబట్టి మరి ఈ లోకంలో స్థిరమే లేకుండా పరలోకం వెళ్ళిపోదామని చాలామంది ఎదురు చూస్తుంటారు. వారికి పరలోకం అసాధ్యమని కూడా నేను మరి బిగ్గరగా చెప్పగలను. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో స్థిరులై ఉండడానికి, మరి ఈ లోకంలో స్థిర నివాసులుగా ఉండడానికి పరసంబంధమైన వారిగా తయారు చేసుకోవడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి మరి మన కొరకు మరణించి తిరిగి లేచి ఆరోహణమై మరలా తిరిగి వస్తానని కూడా చెప్పిన విధానంగా మనము ఈరోజు విని ఆ మాటను పట్టుకొని జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఉంటున్నాం. కానీ ఉన్న వారిలోనే, వాక్యం నేర్చుకున్న వారిలోనే, సంఘ బిడ్డల్లోనే, సంఘాల్లోనే అనేకమైన వారు మరి సేవకుల్లో కానీ, అధికారులు కానీ, అధిపతుల్లో కానీ, లేకపోతే అధికారము ఇవ్వబడిన వారిలో కానీ, ఇక్కడ ఉన్న విశ్వాసుల్లో కానీ, అనేకమైన సంఘాల్లో ఉన్న విశ్వాసుల్లో కానీ ఎవరికైనా లేనిది ఒకటి ఉంది, బైబిల్ ప్రకారంగా పాటించాలి అనుకున్నది పాటించకుండా ఉన్నది కూడా అదే. అదేంటో అనేది ఈరోజు మనము తెలుసుకుందాం. సమాధానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామందికి ఏమి లేదంట, సమాధానం లేదు. ఈ లోకమునికి యేసు ప్రభు తెచ్చింది ఏంటంటారు? ఈ లోకానికి తెచ్చిందే సమాధానం. సమాధానము లేని బిడ్డల్లో, సమాధానము లేకుండా గలిబిలి చేస్తున్న వారిలో, సమాధానం లేకుండా ఈ సమాజం పాడైపోతున్న విధానంలో సమాధానం లేని బిడ్డలుగా ఉంటూ, సమాధానం లేకపోతే స్వార్థము, అసూయ, భేదాలు అనేకమైనవి పుట్టుకుని వస్తాయి. ఒకరిని ఒకరు చెప్పుకుంటారు, ఒకరి మాట ఒకరు పడదు, ఒకరి మాట ఒకరు వినరు. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నది భూలోకం మీద అని చెప్పేసి యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన పుట్టుకతోనే ఏం తెచ్చాడు? సమాధానాన్ని తెచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం అంటే చాలా శ్రేష్టకరమైనది. ఒకవేళ ఉంటే ఆ వ్యక్తి అదృశ్యుడు. దేవునికి స్తోత్రం. ఆయనే యేసుక్రీస్తు సమాధానం గలవాడిగా ఈ భూమి మీదకి ఏం తెచ్చాడు? సమాధానాన్ని తెచ్చి
పంచి చేసి ఇచ్చి వెళ్ళాడు, చూపించాడు అది. కాబట్టి ఇప్పుడు విశ్వాసులమైన మనము, వాక్యం వింటున్న మనము, వాక్య బాటలో వెళ్తున్న మనము, భయభక్తులతో ఎదురు చూస్తూ వాక్యానుసారంగా నడుస్తున్న మనకు సమాధానం చాలా అవసరమైనది. హల్లెలూయా. మొట్టమొదటిగా కుటుంబాల్లో కావాలి. ఏంటి సమాధానం? ఎక్కడ కావాలి? కుటుంబాల్లో, భార్యాభర్తల్లో, బిడ్డల్లో, లేకపోతే అన్నదమ్ముల్లో, అక్క చెండ్రుల్లో, లేక తల్లి పిల్లలు, లేకపోతే తండ్రి కొడుకులు, లేకపోతే సమాజం రీత్యా, లేకపోతే కుటుంబం, బంధువులు, స్నేహితులు, అనుబంధాలు, శ్రేయోభిలాషులు అనేకమైన వారు ఉంటారు. వీరందరికీ నేను సమాధానాన్ని ఎందుకు బోధిస్తున్నామంటే, ప్రభు సమాధానాన్ని ఎందుకు ఇచ్చాడంటే, చాలామంది సమాధానం ఉన్నది అని అనుకుంటారు. వారు అనుకుంటారు, పక్కవారు కూడా ఆ వ్యక్తిలో సమాధానం ఉందని అనుకుంటారు. ఇతడు కూడా నేను సమాధానంగానే ఉన్నాను అనుకుంటాడు. అవతల వ్యక్తి గ్రహించిన వాడు కూడా సమాధానంగానే ఉన్నాడు అనుకుంటారు. కానీ లోపలున్న కుట్రపూరితమైన, మచ్చరపూర్వకమైన ఆ ద్వేషముతో, ఆ కోపముతో, ఉద్రేకముతో, అసూయతో, భేదాలతో ఉన్న ఆ హృదయంలో ఎవరి కొరకైనా, ఎవరి గురించి అయినా పర్వాలేదు, ఎక్కడైనా పర్లేదు, నీ ఆలోచన ఏదైనా పర్లేదు, ఎదుటివారు వారి ఎవరైనా పర్లేదు, నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి కానీ ఎదుటివారి మీద ఉన్న ద్వేషముతో పక్కవాడిని ప్రేమిస్తున్నావు, ఎదుటివాడిని ద్వేషిస్తున్నావు అంటే నువ్వు సమాధానంగా మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నావు. ఎదుటి వ్యక్తి గురించి నీకు కుళ్ళు కుషితము లోపల ఉంది. అంతగా నీకు సమాధానం లేకుండానే నేను సమాధానం గలవాడు అన్నట్లుగా నువ్వు ఎదుటివాడితో మాట్లాడుతున్నావు. దేవునికి స్తోత్రం. అది సమాధానం కాదు. సమాధానం అంటే చాలా నిమ్మలంగా ఉంటాడు, మనశ్శాంతిగా పడుకుంటాడు. బాధ, కష్టము ఏమీ కూడా మనసులో పెట్టుకోడు, ఉండదు, ఏ ధ్యాస ఉండదు. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి మనస్సు పీస్ఫుల్గా ఉంటారు, చాలా విశ్రాంతిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నవారు దేవునికి స్తోత్రం. ఇక్కడే ఉన్నవాళ్ళు దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు కాదు ఉండవలసింది. ఏముండాలి? మనసు ఇక్కడ ఉండాలి, మీరొద్దు. ఏముండాలి ఇక్కడ? దేవుడి మనసును అర్థం చేసుకోవాలంటే మీ మనసు ఇక్కడ ఉండాలి. వాక్యం, దేవుని యొక్క హృదయం అర్థం చేసుకోవాలంటే మనకి మంచి మనసు ఉండాలి. మనుషులొద్దు. ఇక్కడ మనుషులు అంత మంచోళ్ళు కాదు. మంచి మనసుతో వచ్చిన వాళ్ళే శ్రేష్ఠులు. కాబట్టి శ్రేష్ఠులు కావాలి ఇక్కడ. దేవునికి స్తోత్రం. వాక్యం వినండి. ఇక్కడ నేను చెబుతున్న మాటను ఒకసారి గమనించాలి. ఒక ప్రశ్న, మనం ఎందుకు సమాధానంగా ఉండాలి? మనము ఈ లోకములో, సమాజంలో, కుటుంబం పరంగా, సంఘపరంగా, ఆత్మీయపరంగా, భక్తిపరంగా, విశ్వాసపరంగా మనము ఎందుకు సమాధానంగా ఉండాలి? సమాధానంగా ఎందుకు ఉండాలి? సమాధానంగా లేకపోతే బ్రతకలేమా? బ్రతకొచ్చు. బ్రతకలేమా? బ్రతకొచ్చు. సమాధానము ఎందుకు కావాలి అంటే నీ తండ్రికి నచ్చడానికి, పరలోక రాజ్యం వెళ్ళడానికి, యేసుక్రీస్తును చూడడానికి. మరొక విధంగా బోధిస్తేనే వినద్దు. ధనధాన్యాలు పొందుకోవడానికి, ఆస్తిపాస్తులు పొందుకోవడానికి, అనుబంధాలు పొందుకోవడానికి అనుకుంటారేమో. నో. సమాధానం ఈ లోకంలో చాలా అవసరం. పరలోక రాజ్యం వెళ్ళడానికి, యేసుక్రీస్తును చూడడానికి, వాక్యం వినడానికి, వాక్యానుసారంగా తన మార్గమును నడవడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి సమాధానం చాలా అవసరమైనది. దేవునికి స్తోత్రం. ఒకవేళ సమాధానము నాకు వద్దు అనుకుంటే వారి జీవితంలో ఎప్పటికీ మనుషులు రాదు, మార్పు రాదు. సమాధానం కలిగి ఉన్న వారిని ఒకసారి చూడండి, వారిలో ఎప్పుడూ లేని యొక్క మార్పుని మనం చూస్తాం. ఎప్పుడూ లేని యొక్క కదలికని మనము చూడగలుగుతాం. సమాధానం లేని వారు ఇక్కడొక అడుగు, అక్కడొక అడుగు. ఏం చేస్తారో, ఎక్కడ ఉంటారో,
వచ్చి కుదురుగా ఉండలేరు, కుదురుగా ఆలకించలేరు, కుదురుగా పాడలేరు, కుదురుగా ప్రార్థన చేయలేరు, కుదురుగా ఒకరితో ఉండలేరు, ఒకరితో కలిసి ఉండలేరు, ఒకరితో కలిసి వెళ్ళలేరు. సమాధానం లేదు. ఎక్కడ అడుగు పెట్టాలో, అడుగు ఎప్పుడు తీయాలో, ఏ చోటికి వెళ్ళాలో, ఎంత సమయం ఉండాలో, ఎంత సమయం గడపాలో వారికి తెలియదు. ఎందుకంటే వారిలోని వారికే సమాధానము లేదు. వారి జీవిత విధానానికే సమాధానం, వారి నడకలకే సంబంధం లేదు, అడుగులకే సమాధానం లేదు, మాటలకే సమాధానం లేదు. హృదయంలో అనువనువున సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు. కాబట్టి వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. దేవునికి స్తోత్రం. సమాధానము ఏం చేస్తుందంటే నిన్ను ధన్యుడిగా చేస్తాడు. ఏం చేస్తుందమ్మా? ధన్యుడిగా చేస్తాడు. అక్కడ వ్రాయబడుతున్న మాటను మరలా మనం చదువుకున్నాం. సమాధాన పరచబడివారు ఎవరంట? పరచువారు, సమాధానము పరచువారు, లేక సమాధాన పడేవారు, లేక ఇప్పుడు ఏమన్నది? సమాధాన పరచువారు అను. ఇక్కడ మనం సమాధానం తీసుకోవాలి, మనం సమాధానంగా ఉండాలి, సమాధానాన్ని బోధించాలి, మనము బుద్ధి సమాధానంగా ఉండాలి. ప్రతి విధమైన దానిని మనం సమాధానపరుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చెప్పబడుతున్న వాక్యము మనం చదివినట్లయితే సమాధానపరచువారు అని ఉంది. ఇక్కడ ఏమనుందమ్మా? సమాధానపరచువారు అని ఉంది. అంటే అర్థం ఏంటి? మనకుండాలనా? మరలా చదిపోబు ఆ మాట. ఏమనుంది? సమాధాన పరచువారు. ఏమనుంది అక్కడ? మరలా చదువు ఎవరంగా. ఇప్పుడు చెప్పండి, సమాధాన పరచువారు అంటే ఏంటి? సమాధాన పరచువారు పడేవారు కాదు కదా. సమాధాన పరచువారు అంటే ఏంటి? ఎవరికి? బోధించేవారు, చెప్పేవారు, ఎదటి వారిని ఏం చేసేవారు? సమాధాన పరచువారు. ఇప్పుడు సమాధాన పరచువారు మాత్రమే ధన్యులు అని ఉంది. ఇప్పుడు మీరందరూ నా మాట వినలేదనుకోండి, మీరందరూ కూడా నేను ఆగమంటే ఆగలేదనుకోండి, నేను ప్రభువుని బట్టి, వాక్యాన్ని బట్టి మనం ఎలా ఉండాలో నేను బోధించడానికి, లేకపోతే ఇలా మంచిది కాదు అని చెప్పడానికి, మీరు అలా మాట్లాడటం మంచిది కాదని చెప్పడానికి, మీరు అలా వ్యతిరేకంగా ఉండడం మంచిది కాదని చెప్పడానికి ఒకే ఒకటి కారణం సమాధానం. దేవునికి స్తోత్రం. ఈ సమాధానం పరచడానికి మిమ్మల్ని ఆపుతుంటే ఆపలేదు, మీరు ఆగట్లేదు. అప్పుడు మిమ్మల్ని సమాధానం పరచగలమా? పరచలేదు. ముందు అవతల వారు ఏమై ఉండాలి? వినేవారై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆలకించేవారై ఉండాలి, వినికిడి శక్తి కలిగిన వారుగా ఉండాలి, హృదయం మంచిదై ఉండాలి, నీతి యొక్క మాటలను తెలుసుకునే వారుగా ఉండాలి, విశ్వాసులై ఉండాలి, విశ్వాసంతో కూడిన భక్తి కలిగిన వారే ఉండాలి. వారే వింటారు. ఇప్పుడు సమాధాన పరిచేవారు ఈ లోకములో చాలామందిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరు వాళ్ళు? సమాధాన పరిచేవారిని ఏర్పాటు చేశాడు. ఎవరు అసలు ఇంతకీ ఈ మాట ఎవరిలో ఉండాలి, ఎవరిలో నెరవేరాలి, ఎవరికి కావాలి, ఎవరు పొందుకొని ఉండాలి ఈ మాటనంటే పెద్దలైన వారు పొందుకోవాలి, అధికారులైన వారు పొందుకోవాలి, అధిపతులైన వారు పొందుకోవాలి, రాజులైన వారు పొందుకోవాలి. ఎందుకు అంటే మొదట వారే సమాధానంగా ఉండాలి. ఇప్పుడు సమాధానంగా వారు లేకుండా ఎదటి వారిని సమాధానం ఎలా పరుస్తారు? సమాధానం వీరికే లేకుండా ఉంటే, ఎదటివాడు మాట వినలేనట్లయితే అప్పుడు ఈ వ్యక్తి ఏమి చెప్పలేడు. అవతల చెప్పవలసిన మాట చెప్పలేక దాచుకొని అబద్ధాన్ని బోధిస్తాడు, అసత్యాన్ని బోధిస్తాడు, అన్యాయాన్ని అక్కడ స్థాపిస్తాడు. సమాధాన పడలేని యొక్క ప్రజల మధ్య సమాధానం లేని ఒక లీడర్ నిలబడితే అక్కడ సమాధానం జరగదు, అన్యాయమే జరుగుతుంది. ఈరోజు ప్రభు కృపను బట్టి సమాజం చాలా మట్టికి మారింది.
మారింది. ప్రభును నమ్ముకున్నవాడు ఎలా ఉంటున్నారు అనేది ప్రభు చూసుకుంటాడు. కానీ చాలా మటుకు మారింది. సమాజంలో ఈ లోకమంతా చూస్తే చాలా గందరగోళంగా ఉంటూ ఉంటుంది. అందులో కొందరు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, దేవుడికి లోబడి, వాక్యానికి లోబడి, వాక్యం వింటూ భయముతో లోకరీత్యా నేను ఇది చేయకూడదు, అది చేయకూడదు, అయ్యో ప్రభు చూస్తాడు అని భయభక్తులతో ఉన్నవారు చాలామంది ఉన్నారు. వీరందరూ అలా ఉన్నారంటే దేవుడు వారిని ఎప్పటికప్పుడు ఎవ్రీడే సమాధానపరుస్తున్నాడు. హల్లెలూయా! ఆయన సమాధానకర్త కాబట్టి నేను కూడా తనకి తగిన కుమారుడిగా, కుమార్తెగా సమాధానము గలవారిగా మేము కూడా ప్రవర్తించాలని చెప్పేసి కాస్తో కోస్తో ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ గ్రామాల్లో చాలామంది సమాధానంగా ఉన్నారు. అంటే దేవుడికి లోబడి, భయపడి, భక్తి కలిగి, యథార్థత కలిగి, విశ్వాసంతో ప్రభుని చూడడానికి నేను ఉన్నాను అని తన మనసుని నెమ్మలపరుచుకొని సమాధాన పడుతూ ఎదటి వారికి కూడా సమాధానము బోధిస్తున్న వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! చీకటిలో ఉన్న వారికి నీ భక్తికరమైన వెలుగే సాక్షి. నీ భక్తికరమైన, నీ విశ్వాసకరమైన, ఆ సమాధానకరమైన ఆ వెలుగే, ఆ యొక్క బోధే, ఆ యొక్క మాటలే వారందరికీ వెలుగు. నీవు కూడా అలాగే ఉండాలి. దూతలు వచ్చి, దేవదూతలు వచ్చి, దూతల సమూహం వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఎవరికంట ఎవరికి? ఇప్పుడు సమాధానం ఎవరికి ఉన్నట్టు చెప్పండి. దేవునికి ఎవరికి ఇష్టులైన వారికి, సంఘం అంతటికే కాదు. సంఘములో వచ్చేసి 1000 మంది, 10,000 మంది, 1,00,000 మంది, మా సంఘం 10,000 మంది అన్నవారికి కాదు. ఎవరికి ఇష్టమైన వాళ్ళకి, పాస్టర్ గారికి ఇష్టమైన వాళ్ళకి మాత్రమే సమాధానం కలుగును గాక అని దేవదూతలు వచ్చి దీవించి వెళ్ళిపోయా. ఎలా దీవించే? ఎవరికి ఇష్టలు? పుట్టిన కుమారునికి తన తండ్రి అయిన యెహోవాకు ఇష్టులైన ప్రజలకు మాత్రమే ఏంటి? సమాధానం. అనగా ప్రభును చూసే అదృష్టం, పరలోకము చేరే మంచి అదృష్టం, ఆ జీవ కిరీటము పొందే అదృష్టం ఎవరికి? తనకిష్టులైన వారికి మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఉన్నారంటే వారు కూడా, ఈ భూమి మీద ఉన్న మనం కూడా, ఈ భూమి మీద ఉంది సంఘము కూడా. మరి ఈ సంఘములో ఉన్నవారు ఎవరు ఇందుకే దేవుడికి ఇష్టలు? మనస్ఫూర్తిగా ఏ లోపము, డంబము, మచ్చలు, కపటము లేని బోధ లేక ఆరాధన, దేవుని స్తుతించేవారు అంటే దేవుడికి ఇష్టం. దేవునికి స్తోత్రం. వారిలో ఎప్పటికప్పుడు దేవుని వాక్యం వారి మదిలో ఉంటుంది కాబట్టి సమాధానము పరుస్తూ ఉంటారు. సమాధాన పడుతూ ఎదట వారిని కూడా సమాధాన పరుస్తూ ఉంటారు. వెళ్తే ఆటోమేటిక్గా జనాలకు అర్థమైపోతాయి, ఈమె యందు దేవుని దయ ఉంది. వీరు ఎవరి జోలికి వెళ్ళరు. సమాధాన పరచబడ్డ బిడ్డలు, సమాధానకర్త కుమారులు, కుమార్తెలు అని వారికి అర్థమయ్యే విధంగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆయన సమాధానకర్త. నువ్వు సమాధానంగా ఉండు చాలు. నెమ్మదిగా ఉండు, స్థిరంగా ఉండు, నిలబడు, ధైర్యంగా నిలబడు, పర్లేదు. అవతలది ఏమీ చేయలేదు, అవతల వారు ఏమీ చేయలేరు. ఒకటి, సమాధానకర్త అయిన దేవాది దేవుడు నీకు ఇచ్చిన సమాధానానికి ఎదట వారికి గుణపాఠం కూడా చెప్పడం వచ్చాయి. దేవునికి స్తోత్రం. అందుకే సమాధానం ఏం చేస్తుందంటే, సమాధానం కావాలంటే ఎక్కువ ప్రేమ కావాలి, దేవుని మీద ఇష్టం కావాలి. సమాధానం ఏం చేస్తుందంటే మనము ఎదట వారిని సమాధానపరిచే విధంగా నడిపిస్తుంది. ఎదట వారిని పరిచే విధంగా నడిపించాలంటే, అందుకే ప్రభు చెప్పాడు కదా, ఒక చెంప మీద కొడితే రెండే చెంపని చూపించాలంటే
మనకు అక్కడ ఆ సమయం ఆ సందర్భంలో ఏం కావాలి? సమాధానము చాలా అవసరం. ప్రేమతో కూడిన, క్షమాపణతో కూడిన సమాధానం చాలా అవసరమైనది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమాధాన పరచువారు ధన్యులు. నీ మాటకి ఒక్కరు లోబడి దేవుని వాక్యము చేత నువ్వు బలపరచబడి దైవికంగా ఆ వ్యక్తికి కనబడి చక్కగా ఈ వ్యక్తి ఉంటుంది, మా మాట వినాలి అని ఒక వ్యక్తి అనుకున్నది అనుకో, వారు నీలోనున్న క్రీస్తును, వాక్యాన్ని, భక్తిని, విశ్వాసాన్ని చూస్తున్నారు. అనగా సమాధానకి కర్తైన దేవుణ్ణి నీలో చూస్తున్నారు. హల్లెలూయా. అప్పుడు నీలో నుండి ఏం బోధిస్తున్నావు? అవతల వారికి సమాధానాన్ని బోధిస్తున్నావు. దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయం 24వ వచనంలో రాయబడుతున్న మాటను కూడా మనం చదువుకుందాం. 24వ వచనం. నీ అర్పణము విడిచిపెట్టి, ఇప్పుడు చదవండి, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నువ్వు యజ్ఞయాగాలన్నీ చేసేసుకో, పర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కయ్యేను అర్పణ అందుకోలేదు. ఎవరు అందుకోలేదమ్మా? మనమైతే పుట్టజానం చేసుకుంటాం. దేవుడు అలా అందుకోలేదు. కయ్యేను అర్పణ అందుకోలేదు. ఎందుకు అందుకోలేదు? దేవుడు స్వార్థపరుడా? నీలో ఉన్న స్వార్థాన్ని చూసిన వాడైనా, ఆయన స్వార్థపరుడు కాదు. నీలో ఉన్న స్వార్థాన్ని, అసూయ, ఆ తత్వాన్ని చూసిన దేవుడు. ఎందుకు అంటే దేవుడు మన మనసెరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. మన మనసులో ఏముందో తెలుస్తుంది. మనిషికి అది కావాల్సిన ఆయనకి ఏం కావాలి? మనసు, హృదయం నిమ్మలంగా నిర్మలముగా ఉండడమే తనకు కావాలి. నీ అర్పణలో తెచ్చేసి ఇచ్చేయడం కాదు. చాలామంది నేను చూస్తుండగా జరిగే కొంతమంది, చాలామంది లేని పేద సంఘాల్లో ఏమైనా ఉంటే అక్కడికి మనకు దేవుడు అన్నీ ఇస్తున్నాడు కదా, ధనమున్న సంఘాన్ని లేకపోతే జనాలు ఉన్న సంఘాన్ని మనము ప్రోత్సహించడం ఏంటి అని చెప్పి పేద సంఘాలని ప్రోత్సహించి బలపరిచేవారు ఉండరు. ఉన్నవారికే మరలా సొంత సంఘానికి, సొంత సేవకుడికి కాదు ఎవరో కొంతమంది ప్రెస్టీజ్ కోసం, ఘనత కోసం, గొప్పల కోసం ఉన్నవాడికే దారపోస్తారు. అలాగే ఈ లోకములో చాలామంది ఏం చేస్తారు తెలుసా? గొప్పల కోసం, ధనధాన్యాల కోసం 10,000 మంది ఉన్న సంఘంలో లేక 1000 మంది ఉన్న సంఘంలో అక్కడ ఏదైనా ఆ సంఘానికి ఉపయోగపడే ఒక వస్తువు మనం ఇచ్చామనుకోండి, అక్కడ ఎలా ఉంటుందంటే భూలేఖమ్మ గారి పేరు ఉంటుంది అక్కడ. ఏ పేరు? భూలేఖమ్మ గారు ఇచ్చారు కాబట్టి భూలేఖమ్మ గారి పేరు ఉంటుంది అక్కడ. 10,000 మంది చెప్పుకుంటారు, ఆ 1000 మంది చెప్పేసుకుంటారు, ఫలానా వ్యక్తి చెప్పుకుంటారంట. అంటే చెప్పుకోవడానికి ఇస్తారు. మరికొందరు చాలామంది దేవుని యొక్క సన్నిధిలోకి సమాధానం లేకుండా వస్తున్నారని రాయబడ్డది. దగ్గర వచ్చిన 24వ వచనం ప్రత్యేకంగా చెబుతున్న మాట. అక్కడ బలిపీఠము నెదుట నువ్వు అర్పించడానికి, సమర్పించడానికి నువ్వు తెచ్చినవన్నీ కూడా నాకు అంగీకారం అవ్వు. అసలు అంగీకారం చేయను, నేను అంగీకరించను. ఎందుకంటే నీ మనసు నాకు అంగీకారంగా లేదు కాబట్టి. హల్లెలూయా. నీ మనస్సులో ఏదో ఉంది. నీ మనస్సు, నీ శరీరము, నీవు పరిపూర్ణంగా ఉన్నప్పుడే నాకు ఇవ్వాలి. అయ్యో నేను అంతా బాగానే ఉన్నానే, నిన్ను స్తుతించుట మానలేదు, నేను గణపరచుట మానలేదు, నిన్ను ఆరాధించుట మానలేదు, నీకు ఇచ్చుట మానలేదు, నీ సేవకుడి మాట వినుట మానలేదు, నీ సేవకుడికి సౌకర్యాలు చేయుట మానలేదు, నేను నీ సేవకుడు చెప్పిన మాట ప్రకారంగా నడువుట మానలేదు, సువార్త చేయుట మానలేదు. అంతా బాగానే ఉంది, అంత బాగానే ఉంది. సంఘస్థులందరితో కూడా అని నవ్వుతూనే సగం చెప్తాను. నేను బాగా చాలా
శ్రద్ధగా నేను సంఘం అందరికీ నచ్చుతాను. నేను యేసుప్రభు అంటున్నాడు, నువ్వు నాకు నచ్చలేదు. ఆవిడేమంటుంది, సంఘం అంతటికి నువ్వు ఎవరికి నచ్చేలా నీ భక్తి ఉండాలి, ఎవరికి నచ్చేలా నీ అర్పణ ఉండాలి, ఎవరికి నచ్చేలా నీవు సమర్పణ చేసుకోవాలి అంటే క్రీస్తుకు నచ్చేలా ఉండాలి కదా. సంఘం అందరికీ నచ్చుతాను, వీళ్ళందరూ నా కోసమే ప్రతిరోజు చెప్పుకుంటుంటారు. నేను ప్రతి సందర్భంలో సంఘములో నేనే మొదట భాగంగా ఉంటాను. నేను మొదట నేనే ఇస్తాను, అన్నీ నేనే చేస్తాను. ఆ మనసు బాగుంది, అబ్బా చాలా మంచి మనసు అనుకో నువ్వు అనుకుంటున్నావు. ఆ మనసే బాగులేదు. అన్నిటికీ నేనే 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 ఉంటాను అని నీ అహంకారం, నీ గర్వం అది ఏం చేస్తుందంటే సమాధానము పడనవట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో సమాధానం లేదు, సమాధానం లేదు. సమాధానంగా ఉన్నాను, అందరితో బాగానే కలిసి ఉంటున్నాను, అందరితో నవ్వుతున్నాను, అందరూ నన్ను పలకరిస్తున్నారు. నో, అక్కడేమనుంది, వెళ్ళి మొదట నీ సహోదరునితో ఏం పడమంటున్నాడు, సమాధానం పట్టరా. నిన్ను తిట్టుకొని అది నువ్వు తిట్టుకొని నీ మనసులో అదించుకొని ఆ ఉద్రేకంతో నీ మనసులో రగిలిపోతూ ఉండగా కూడా ఇక్కడ చేయవలసింది ఇక్కడ చేసేయాలని చెప్పేసి ఇక్కడ చేయవలసింది మాత్రం ఇక్కడ చేసేందుకు వచ్చేస్తున్నావు. అలాగా నీ మనసు ఫ్రీ అయిపోవాలి. నా దగ్గరికి వస్తే ఏమైపోవాలి, నీ మనసు నీ హృదయం ఫ్రీగా ఉండాలి. నేను నీలోకి రావాలి, నువ్వు సమర్పించిన దానికి ఆ సమర్పణకి నేను మెచ్చుకోవాలంటే నాకు నీ హృదయంలో స్థానం కావాలి. హల్లెలూయా. నీ హృదయంలో స్థానం లేకుండా, నీ హృదయంలో నాకు చోటు ఇవ్వకుండా ఎవరినో గూర్చి మత్సరము పెట్టుకుని, కోపం పెట్టుకుని, ఉద్రేకం పెట్టుకుని నువ్వు తొందరపాటుతో నువ్వు చేసే పనులు బట్టి, నీ సమర్పణ దాన్ని బట్టి నేను నిన్ను అంగీకరించను. నీ సమర్పణ నాకు అంగీకారము కాదు. హల్లెలూయా. అందుకే కయ్యేను మాటికి తన సహోదరుడి మీద కోపముతో, వేషముతో, అసూయతో తన మనస్సు, తన హృదయము ఉండి సమర్పిస్తున్నాడు. సమాధానము లేకుండా కపటోపాయాలతో లేక మత్సరముతో నువ్వు ప్రారంభించిన అర్పణ దేవుడికి అంగీకారం అయిపోతుంది. ఇది ఇలా చెయ్యాలి అని చెప్పాడు దేవుడు, చేసేస్తున్నాను అంతే. చేస్తున్నానా లేదా, నేను ఎలా ఉంటే నీకెందుకు, ఇది కాదే కావాల్సింది. నువ్వు ఎలా ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడి నిర్ణయాన్ని కట్టుబడి దేవుడికి ఇష్టమైనట్లుగా నువ్వు ఉంటేనే అప్పుడు నిన్ను అంగీకరిస్తాడు. నీ అర్పణలు కాదు, నిన్ను అంగీకరిస్తేనే నువ్వు చేసే ప్రతి అర్పణ కూడా దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. అంటే మొదట ఎవరు అంగీకారం కావాలి చెప్పండి దేవుడికి? ఎవరు? మనము. మొదట దేవుడికి ఎవరు అంగీకారం కావాలి? మనం అంగీకారం కావాలి. నువ్వు నాకు ఇష్టమైన వాడివి, నీవు నా స్నేహితుడివి, నీవు నా హృదయాన్ని గెలుచుకున్నవాడవని దేవుని యొద్ద నీకు ఒక సాక్ష్యము ఉండాలి. మొట్టమొదటిగా నిన్ను మెచ్చుకోవాలి దేవుడు, నీ అర్పణను కాదు. అప్పుడు నువ్వు ఏది ఇచ్చినా నీకు దీవెనకరంగా, ఆశీర్వాదంగా నీ కుటుంబంలో మారుతుంది. మత్సరముతో, కోపముతో, ఉద్రేకముతో, ఆవేశముతో, ఉప్పొంగితనముతో, ఘనతల కోసం, మహిమ కోసము నువ్వు తెచ్చే అర్పణ నాకు అర్పితము కాదు, నువ్వు అర్పించకూడదు. అది నాకు నచ్చదు. అందుకే కయ్యను ఉద్రేకముతో తన యొక్క అసూయకరమైన సమాధానము లేని మనసుతో దేవుడికి ఇచ్చినప్పటికీ కూడా దేవుడు అంగీకరించలేదు. హల్లెలూయా. అంగీకరించలేని అర్పణ, ఎన్ని అర్పణలైనా, ఎంత సమర్పణ కలిగిన వాడునని నువ్వు చెప్పుకున్నా సుఖము లేదు నీ భక్తికి. మొట్టమొదటిగా ఎవరు ఉండాలంటే సమాధానంగా నీవు దేవుడికి కనబడాలి. అప్పుడు నువ్వు సమాధానంగా, నిర్మలుడిగా, చక్కనైన మంచి యొక్క స్వభావము కలిగి, మనస్సు మంచి ఫ్రీగా ఉంచుకొని, హృదయములో మత్సరము, డంబము, పొగరుతలో, ఘనతలో లేకుండా, ఏది ఆశించకుండా, నన్ను చూడాలి, నా రాజ్యము కావాలి అన్న మనసు నీలో ఉంచుకొని, ఆ హృదయాన్ని ఫ్రీగా ఉంచి, ఖాళీగా ఉంచి నా దగ్గరికి రా. నేను అంగీకరించాలి మొదట నిన్ను.
నిన్ను అంగీకరించిన తర్వాత ఖాళీగా ఉన్న ఆ ప్లేస్ నా కొరకు నువ్వు ఏర్పరిచావు కాబట్టి అక్కడికి నేను వస్తా. అప్పుడు నువ్వు ఏది పెట్టినా నేను తింటాను, నువ్వు ఏది ఇచ్చినా నేను అంగీకరిస్తాను, నువ్వు ఎన్ని పెట్టినా నేను అంగీకరిస్తాను. నువ్వు 1,00,00,000 రూపాయలు నువ్వు ఇచ్చినా నీ మనసు సరిగా లేకుండా, నీ హృదయం సరిగా లేకుండా, నీ అడుగులు సరిగా లేకుండా, నీ ప్రయాణం సరిగా లేకుండా, వాక్యానుసారమైన బ్రతుకు నీలో లేకుండా, సమాధానార్థమైన జీవితం నీలో లేకుండా, ప్రభు అంగీకరించాలనుకుంటున్నా, ప్రభుకి కావాలనుకుంటున్నా, ప్రభుకి ఇష్టమైన మనసు నీ దగ్గర లేకుండా, ఎంత నువ్విచ్చినా, ఎన్ని సంఘాలు తిరిగినా, ఎంతమంది సేవకులు తీసుకొచ్చుకొని ప్రార్థనలు చేయించుకొని కుమ్మరించుకున్నా జరే, నీకు నువ్వు నీ కుటుంబానికి నీ మనసుకును నీ హృదయానికి సమాధానం లేకుండా మాత్రం ఎన్ని చేసినా సుఖం లేదు. చాలామంది ఇస్తామని బోధ చేసే వారిని చూస్తున్నాం. నో, నీకు సమాధానం లేకుండా, నీకు మేలు కలగకుండా, నీకు దీవెన కలగకుండా, నీకు ఆశీర్వాదం రాకుండా చాలామంది బోధలు చేస్తున్నారు. చాలామంది బోధలు నీకు దీవెనకరమైన ఆశీర్వాదకరమైన బ్రతుకు నీకు రాకుండా నిన్ను తప్పుడు అడుగులు వేయడానికి తప్పుడు బోధ వినిపిస్తున్నారు. నో, అసలు బోధ ఏంటి తెలుసా? నీకు నీ మనసుకి సమాధానం కావాలి. నువ్వు వచ్చినా ఒకటే, రాకపోతే సత్యకి. వస్తే నిర్మలుడిగా రా, నిర్మలమైన మంచి మనసుతో రా, యథార్థమైన మంచి మనసుతో రా. ఒకవేళ వచ్చిన నీవు ఎన్నో నాకు తెచ్చిచ్చినా, ఎన్నో దేవుడికి సమర్పించినా నీ మనసు బాగోకపోతే నువ్వు ఇవ్వకు, నువ్వు ఇచ్చిన దేవుడు అంగీకరించడు. దేవుడు అంగీకరించలేనిది నీకు దీవెన ఎలా వస్తుంది? నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఇవ్వండి, దీవెన పొందుకోండి, ఇవ్వండి, ఆశీర్వాదం పొందుకోండి అన్నవారిని నమ్ముకో. మంచి మనసుతో ఇవ్వమ్మ, ఎందుకు నాకు నువ్విస్తే దేవుడు నిన్ను అంగీకరించాలి, నీ అర్పణను అంగీకరించాలి, నీ కుటుంబాన్ని అంగీకరించాలి. అలా అంగీకరించే మనసు హృదయం నీకు ఉంటే నువ్వు ఎంత తెచ్చిచ్చినా అది నీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాదన్న బోధని విను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణ తీసుకుంటే, బాప్తిసం తీసుకుంటే నీ రోగాలు పోతాయి, నీ కాళ్ళు వచ్చేస్తాయి, నీ కళ్ళు వచ్చేస్తాయి, నీ కుంటు రోగాన్ని పోతుంది, నీ పిల్లలకి పెళ్ళి అయిపోద్ది, నీకు జాబ్ వచ్చేస్తుంది అన్న బోధలు అనుకో. అది సమాధానం లేనివి, అసమాధాన పరుస్తున్నాయి, నిన్ను భక్తిలో నుంచి తొలగించేస్తున్నాయి, నీకు చీకట్లోంచి తీసుకొచ్చినట్లుగా తీసుకొస్తున్నాయి. కానీ నీవు వాటి కొలది ఆశించి వస్తున్నావు కాబట్టి నువ్వు సమాధానం ఎప్పటికీ పొందుకోలేవు. ఏం ఆశించి వస్తున్నావు? ఆ బోధని, ఆ బోధలో ఉన్న అసత్యాలని ఆశించి నువ్వు వస్తున్నావు. మరలా చీకటికరమైనవే ఆ బోధ కూడా, చీకటికరమైనవి దేవుడు ఎప్పుడు ఇవ్వడు, ఇస్తానని ఆశ పెట్టడు, ఆశ పెట్టి ఇవ్వకుండా వదిలేయడు. దేవునికి స్తోత్రం. నిన్ను అసమాధానపరచడానికే ఈ బోధలన్నీ వినిపిస్తున్నాయి. మనస్ పీస్ఫుల్గా ఉండాలి, మనశ్శాంతిగా నిర్మలుడిగా ఉండాలి, నిర్మలమైన మంచి మనస్తత్వం ఉండాలంటే ఒక బోధ నీకు నచ్చిన చోటకి ఆ చోటే విను, విన్న దాన్ని పాటించు. మరొక రెండు నో, అలా విన్నావా నీవు అసత్యములో పడడానికి. నేను వస్తున్నాను, వచ్చేసరికి నేను వచ్చేటప్పుడే ఎక్కువ దొంగ బోధలు వినిపిస్తాయి నీకు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎక్కువ నీ విశ్వాసాన్ని గాయపరచడానికి, నీ సమాధానము కలిగిన జీవితాన్ని అసమాధానానికి తోసేయడానికి అవన్నీ నీకు వినిపిస్తారు. నువ్వు వింటావు, కానీ దాన్ని పట్టించుకోవద్దు. నీ బోధని, నీ సత్యాన్ని, నీకు నేను ఇచ్చిన అనుగ్రహించిన మార్గాన్ని నువ్వు వదలకు. నీ విశ్వాసమే నీ బోధ. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసమే నీ ప్రయాణం, నీవున్న ఆ స్థానమే నీకు విలువ గలది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే సమాధానం కలిగిన వారు ప్రభుతో నడవగలుగుతారు. చూడాలనుకున్న మాట సత్యం అవుతుంది, వినాలనుకున్న మాట సత్యం అవుతుంది, వెళ్ళాలనుకున్న మార్గం కూడా నీకు సరళమవుతుంది. హల్లెలూయా. సమాధానం లేకుండా ఏది చెయ్యకు. దేవుని మందిరానికి వచ్చి నువ్వన్నీ ఏది చేసినా, ఎలాంటి అర్పితాలు చేసినా, వారం రోజులు ప్రార్థన పెట్టేసుకుంటాను, ఇలాంటి యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞం మాకు చేసుకోం కాబట్టి, మేము క్రైస్తవులం కాబట్టి వారం రోజులు కూడా పాటగారు తీసుకెళ్ళి ప్రతి రాత్రి ప్రార్థన పెట్టించుకుంటారు. సుఖమేంటి? నీ హృదయం, నీ మనసు ఎలా ఉండాలి? నిర్మలంగా, మంచి ఒక సమాధానం కలిగిందగా ఉంటే నీవు ఒక్కరోజు పెట్టించుకున్నా అది బాగుంటుంది, జరుగుతుంది. దేవుడు ఎప్పుడు కూడా
అసత్యాన్ని బోధించడు. బోధలో ఉన్న సత్యాన్ని మాత్రమే తెలుసుకుని నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఒకే మాట మీద ఉన్నారు. దానియేలు విన్న యొక్క మాటలని ఎప్పుడు పోగొట్టుకోలేదు. అసత్య మార్గములు వెళ్ళలేదు, అసత్యపు అడుగులు వేయలేదైనా. ఎందుకంటున్నాడంటే, నేను నా తండ్రి దగ్గర నుంచి, నా దేవుడి నుండి వచ్చిన దర్శనాన్ని, నన్ను ప్రత్యేకపరుచుకున్న విధానం బట్టి నేను నడుస్తాను తప్ప మరొక ఇలాంటి వారు ఎంతమంది వచ్చి ఎన్ని మాటలు చెప్పినా, నన్ను పూజించమని చెప్పినా నేను వెళ్ళను. చావుకైన సిద్ధమే, నా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నేను చావుకైన సిద్ధమే అన్నాడు. హల్లెలూయా. అలాంటి వ్యక్తిగా నువ్వు మారలేవా? అతడు కూడా మనిషే, మానవుడే కదా. అగ్ని గుండములోకి వెళ్ళడానికి ఇష్టపడిన శద్రక్, మేషక్, అబేద్నెగోను చూడండి. వారు కూడా వారి విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా వారు కూడా దేవుడి చేత సమాధానం పొందిన వారిగా ఉన్నారు. ఆ సమాధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కేకలకి అరుపులకి వెళ్ళిపోలేదు. ఏం చేశారు? నిమ్మలంగా, నిర్మలంగా మనసు కుదిరి పెట్టుకొని, మనసులో రాజు గురించి కూడా ద్వేషం లేకుండా ప్రేమిస్తూనే చెప్తున్నాడు. ఏ రోజుకైనా, ఎప్పటికైనా, మేము చనిపోయినప్పటికీ కూడా, మేము చనిపోయిన తర్వాత అయినప్పటికీ కూడా మారతాడేమో అని చూసిన వ్యక్తులు వారు. హల్లెలూయా. మనం సమాధానం ఉంటే సమాధానం వస్తుంది మనకి. మనం సమాధానంగా ఉంటే పరలోకం నుంచి ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. ఆ సమాధానం రావాలంటే మనం సమాధానంగా ఉండాలి భూమి మీద. హల్లెలూయా. మరొక మాట మనం చదువుకుందాం. రెండో మాట మనం చూద్దాం. నేను 8:30కి ముగిస్తాను, కంగారు పడద్దు. చక్కగా మీరు పీస్ఫుల్గా ఆలోచించండి, మనశ్శాంతిగా ఆలోచించండి, నిర్మలంగా ఆలోచించండి. మనం సమాధానం కోసం చెప్పుకుంటున్నామంటే, మన సంఘానికి బోధించుకుంటున్నామంటే, సంఘం అంతా కూడా ఆలకిస్తేనే మనకు కూడా అర్థమవుతుంది. కాబట్టి మరి కాళ్ళు నొప్పి వస్తున్న వారు కుర్చీలు తీసి కూర్చోండి, ఏం పర్వాలేదు. నేను చెప్తున్నాను కదా, కుర్చీలు తీసి కూర్చోండి, పర్లేదు. చక్కబెడతారు కుర్చీలు, పర్లేదు. చక్కగా కుర్చీలు తీసి కూర్చోండి, చక్కగా ఆలకించండి, పర్లేదు. కుర్చీల మీద కూర్చోవడం కాదు కావాల్సింది. ఇక్కడ మనకే వారి యొక్క అనారోగ్యం, బలహీనతను బట్టి కూర్చుంటారు, దాన్ని బట్టి వారికి వేయండి, పర్లేదు. రెండోది మనం చూద్దాం. మన దేవుడు సమాధానానికి కర్త కాబట్టి మనకేం కావాలి? సమాధానం ఉండాలి. మన దేవుడు ఎవరమ్మా? దేనికి కర్త? ఆయన సమాధానానికి కర్త అనగా ఆయన లీడర్. సమాధానానికి లీడర్ ఆయన. సమాధానం ప్రకటించింది, సమాధానం ఇచ్చింది, సమాధాన పరిచే హీరో ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక వాక్యాన్ని చదువుకుందాం. చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:33. 14:33. అలాగనే పరిశుద్ధుల సంఘము అన్నిటిలో దేవుడు సమాధానకర్తకే, సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు అని ఉంది ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలకించారు కదా, ఏమనుంది అక్కడ? అలాగే పరిశుద్ధుల సంఘములు అన్నిటిలో అని ఉంది ఇక్కడ. ఏ సంఘాల్లోని చెప్పండి. అక్కడ ఏముంది? పరిశుద్ధుల సంఘము దేవుడి యొక్క స్థానం, సంఘము దేవుని యొక్క ఇల్లు, సంఘము దేవుడి యొక్క గుడారమైంది, సంఘము దేవుడు నివసించే నివాసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ వచ్చిన వారు సమాధానం పొందుతారు, ఇక్కడికి వచ్చి వెళ్ళిన వారు కూడా సమాధాన పరచబడి వెళుతారు, ఇక్కడికి వచ్చిన వారు కూడా సమాధానం పంచుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేవారు అల్లరికర్తలు రారు, అల్లరితో కూడిన వారు రారు, అల్లరితో కూడిన బిడ్డలు రారు, అల్లరి పాటలు ఇక్కడ ఉండవు, అల్లరి సైతాను గుణాలు ఇక్కడ ఉండవు, అల్లరికి సంబంధించిన యాసాలు ఇక్కడ మోసాలు ఉండవు. దేవునికి స్తోత్రం. ఇక్కడంతా కూడా ఏం జరుగుతుంది? సమాధానం. ఎలాంటి వాడు వచ్చినా దేవుని మందిలో అడిగిపెట్టిన తర్వాత ఏమవ్వాలి? సమాధానం పొందుకోవాలి. ఎందుకంటే మన దేవుడు ఏమై ఉన్నాడు? సమాధానానికి కర్త అయి ఉన్నాడు. కాబట్టి అతడికి ఏమి నచ్చదంట?
అల్లరి నచ్చదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే అల్లరితో కూడిన ఆటపాటలు ఏమీ కూడా మన తండ్రికి నచ్చవంట. హల్లెలూయా. అల్లరితో కూడినవి అని అన్నాడు. మరి మీదనేమి రాశాడు, పైన ఏమి రాశాడు అంటే పైన చాలా ఉన్నాయి తతంగాలు. పైన శరీరేచ్ఛలు కలిగినవి అనేకమే కనబడుతున్నాయి. జారత్వం, డంబము, కక్షలు, పక్షలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా మరల కిందనే ఇంకా చాలా ఉన్నాయి, రాయలేకపోతున్నాను, ఇంకా చాలా ఉన్నాయి, చెప్పలేకపోతున్నాను, చెబితే పేపర్ల జాలం. అందుకోసం సింపుల్గా ఒక మాట రాశాడు, అల్లరితో కూడిన ఆటపాటలు అవి కూడా దేవుడికి నచ్చవంట. ఎందుకమ్మా? ఆయన పేరేంటి? సమాధానకర్త. ఆయన పేరేంటి? సమాధానకర్త. మనమేటి సమాధానకర్త అయిన ఆ దేవుని యొక్క తండ్రి అయిన పిల్లలం మనం, పరలోక వారసులం మనం. ఆ పరలోకాన్ని మనం ఇక్కడ చూపించాలి. ఆ పరలోక నాథుడి యొక్క స్వభావాన్ని, స్వరూపాన్ని నీలో నుండి ప్రకటించబడాలి, ప్రచురించబడాలి. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో సమాధానకర్త అయిన మన తండ్రికి మనము అల్లరి పిల్లలము కాకుండా, అల్లరి పిల్లలం కాకూడదు. అల్లరంటే ఏంటి? అల్లరితో కూడినవి ఆటపాటలు. 3 చెప్పండి. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే 3 చెప్పండి. బలమైన దాచేసి బలహీనమైన చెప్తారేమో, ఏదైనా చెప్పండి, పర్లేదు. 3 చెప్పండి. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఎవరొకరు చెప్పండి. ఒకటే చెప్పండి బాబు. ఏమున్నాయి? చాలా ఉన్నాయి, చెప్పలేకపోతున్నాను మీరే కదా. మరి ఇక్కడ ఎలా రాస్తాడు చెప్పండి. అపోస్తలుడైన పౌలు ఇంకా అదే పని మీద ఉంటే మొత్తం 14 పుస్తకాలు కూడా అయ్యే వస్తాయి, పత్రికలన్నీ అయ్యే వస్తాయి. అందుకే షార్ట్ కట్లు ఏం చేశాడు? అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏమున్నాయి? విభేదాలు వచ్చినవి, కక్షలు పంచుకునేవి, మోసపోయేవి, మోసం చేసేవి, లేక దెబ్బలు తగిలేవి, మన నోటిని పాడు చేసేవి, మన కాళ్ళని పాడు చేసేవి, మన అవయవాలను పాడు చేసేవి, మన అంతరంగాన్ని పాడు చేసేవి, మన జీవితాన్ని నాశనం చేసేవి, మన భక్తి జీవితాన్ని నాశనం చేసేది, మన విశ్వాసపు అడుగులు, మన భక్తి, మన యథార్థత, మన న్యాయము, మనం చేస్తున్న ఆరాధన, మనం చేస్తున్న క్రియలని చంపేవి అన్నీ కూడా అల్లరితో కూడినవే. నీవు యథార్థమైన వాడు, దేవుడికి సాక్షివైన వాడు అయితే నీవు దేవునికి సమర్పణ కలిగిన వాడు. అంటే నీవు దేవునికి అంగీకరించబడ్డావు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్నేం చేశాడు? అంగీకరించుకున్నాడు. ఎప్పుడు అంగీకరించుకున్నాడు? ఎప్పుడమ్మా? మారు మనసు పొందానండి అన్నావు కదా. ఎప్పుడు? నేను మారు మనసు పొందానండి, నేను మారు మనసు పొందాను, నాకు టికెట్ ఇస్తారా అన్నావు కదా. దేనికి టికెటే? దేనికి అడిగా మా టికెట్ని? దేనికి అడిగా? బాప్తిసం ఇచ్చేంత పరలోకరాజు వెళ్ళిపోతారా? ఎవడు చెప్పాడు? పరలోకరాజు బాప్తిసం ఇస్తే నేను ఒక సేవకుడిగా పరలోకముందున్న దేవుడికి భూలోకముందున్న ప్రజలకి మధ్యవర్తిగా ఉన్నానంతే. ఏదో బోధకుడిగా, ఒక సేవకుడిగా, మీకు సేవ చేసేవాడిగానే ఉన్నాను అంతే. నేను చింపించిన టికెట్ పనిచేయదు. హల్లెలూయా. నేను చింపించిన టికెట్ పనిచేయదు. మీరు అనుకుంటారేమో బాప్తిసం తీసుకోకుండా మన సంబరం అయిపోయింది చాలామంది. నో, నేను తాత్కాల టికెట్ ఇచ్చాను. ఏ టికెట్ ఇచ్చాను? దాన్ని సంపూర్తి చేసుకోవాల్సింది ఎవరు? మీరే. మీ చేతిలో పెట్టాం. ప్రభు ఈ లోకానికి సాక్షిగా, ఆధారంగా ఉండడానికి మాత్రమే బాప్తిసం.
ఒక సింబాలిటీ, ఒక గుర్తింపుకి మాత్రమే బాప్తిసం. అది పొందిన తర్వాత అది ఉండాలి, బాప్తిసం కూడా ఉండాలి, గ్యారంటీ. అది ఆ ముద్ర నీకు ఉండాలి, గ్యారంటీ. కానీ దాని ద్వారాగా పరలోక రాజ్యం వెళ్తామంటే మాత్రం అది అవదు. ఎవరు ఇవ్వాలి టికెట్ నీకు? చెప్పాలి. ఎవరు ఇవ్వాలి? నీ శుద్ధ హృదయము చూసి, నీ యథార్థ హృదయము చూసి దేవుడు ఇవ్వాలి నీకు. ఏంటి? టికెట్. అది ఎలాంటి టికెట్ అంటే ఆ టికెట్ పేరు ఏంటి? పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. ఇక్కడ బాప్తిస్మము ద్వారా వేసిన ముద్ర అలాగే ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ ముద్ర వేయాలంటే మారు మనసు పొందానండి అని పాస్టర్ గారి దగ్గర చెప్పినంత ఈజీ కాదు, దేవుడి దగ్గర చెప్పడం. మరి పాస్టర్ గారిని నమ్మేసినంత ఈజీగా దేవుడిని నమ్ముతాడా? అందుకే సత్యాన్ని చెప్తున్నాను, ఆలకించండి. బాప్తిసం పొందుకున్న చాలా మంది వ్యక్తులు ఇప్పటికీ కూడా పరిశుద్ధాత్మ లేకుండానే ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరు వెళ్తారయ్యా పరలోక రాజ్యం అంటే? ఇప్పుడు అందరూ ఎదుర్కొంటారు, కలుపుకుంటారు. ఓ నేనా లేదు. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని కటాగటిగా ముక్కు మీద కొట్టి చెప్పినట్టుగా చెప్తే, ఆత్మ లేకపోయినా పర్లేదు ఆరాధన చేస్తున్నాను కదా, ఆత్మ లేకపోయినా పర్లేదు సమర్పించేస్తున్నాను కదా, ఆత్మ లేకపోయినా పర్లేదు ఓ యజ్ఞయాగాలు చేసేసి ప్రార్థనా కూటాలు పెట్టించుకొని ప్రతిదీ కూడా కానుకలు ఇచ్చేస్తున్నాను కదా. ఎవడికి కావాలి నీ సమర్పణ? ఎవడికి కావాలని యొక్క అర్పణ? నీవు దేవుడికి అర్పణగా ఉండాలి. హల్లెలూయా. నీవు మొదట దేవుడికి అర్పణ బలిగా అర్పించుకోవాలి, సమాధానపరచబడాలి, సమాధానకర్తకి నీవు నచ్చాలి. అప్పుడే. మరి ఇంతకాలమైనా చాలామంది ఆత్మ లేనివారు అందులో. మరి అందరి కోసం చెప్పాలి. క్రైస్తవులు అంటే పాస్టర్ అమ్మ, పాస్టర్ గారు, విశ్వాసులు అందరూ క్రైస్తవులు. అర్థమైందమ్మా? అందరూ భూలోకం మీద ఉన్న క్రైస్తవులు అనబడిన వారు. నేను క్రైస్తవుని కదా. మరి నేను క్రైస్తవుని అయితే మీరేంటి? క్రైస్తవులే కాదు చెప్పండి అమ్మా. క్రైస్తవులేనా అంటే మనం క్రైస్తవులం అయితే నాకు సపరేట్ ఏముంది? నాకేం మార్గం వేసాడేటి? నేనే ఏమన్నాడు? అదేంటి ప్రభా నేనే అంటున్నావు పెట్టి? నువ్వైతే నాకు ఒకడికి వేస్తావు, మరి వాళ్ళ మార్గం ఏది? ఇద్దరున్నారు ఇక్కడ. ఒకడేమన్నాడే నా మార్గం అదే, నీ మార్గం అదే, అందరికి ఇచ్చిన మార్గము నామం కూడా అదే. హల్లెలూయా. ఆ మార్గాన్ని వెళ్ళాలి. పాటరమ్మ అయితే, పాటగారు అయితే, అధికారం అయితే, పోపు అయితే, రెవరెండ్ అయితే ఎవడికి? దేవుడికి ఎవడు ఎక్కువేమీ కాదు. నువ్వు ఆత్మ లేనివాడు అయితే నీ బోధ, నీ వెనికిడి, ఈ లోకముల ఆత్మన ఇవన్నీ గుడ్డుచున్నా. దేవునికి స్తోత్రం. ఎన్ని ఉన్నా అన్నీ ఉన్నా ఏదో అంటారు కదా, అల్లిన నోట్లోనే ఏముందంట? అల్లిన నోట్లో ఏముందంట? శని అంటారు. అలాగా క్రైస్తవుడు అన్నీ పొందుకున్నా, అన్నీ ఉన్నా, సమాజంలో అన్నీ సంపాదించుకున్నా, ఎన్ని కేకలు వేసినా, ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని పూజాహారకాలు చేసినా చివరికి నీకు మనశ్శాంతి, నిర్మలమైన మనసు, సమాధానము లేకపోతే, దేవుడికి అర్పితమైన అర్పణమైన దేవుడికి నువ్వు అర్పించుకునే మంచి మనసు నీ దగ్గర లేకపోతే నీ జీవితం ఏంటమ్మా? ఇలా అనండి ఒకసారి. ఏంటి నీ జీవితం ఎలా ఉంటుంది? ఇక్కడ 1000 మంది ఉంటే అందరూ, ఎందుకంటే సిగ్గు ఉండదు. ఉంటుందా? మరి కొంతమంది కదా వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి నేనేమనుకుంటానని చెప్పేసి సిగ్గుతోనే అనలేకపోతున్నా. ఇక్కడ చిన్న మినీ కుటుంబం ఉంది, తెలుసా మీకు? చిన్న మినీ కుటుంబం. ఈ కుటుంబానికి సిగ్గు ఎక్కువ. ఏమెక్కువ? సిగ్గుపడితే పరలోక రాజ్యం వెళ్తావా?
సిగ్గుపడుతూ ఉంటే నువ్వు ఎప్పుడు దేవుడికి భజన చేస్తావు? సిగ్గుకే భజన చేస్తున్నావు. దేనికి? సిగ్గుకే భజన. నీ భజన చేతులు ఎత్తలేవు, మధ్యలో పాటగారు చూస్తున్నాను ఏమనుకుంటారు. నీ వంకర బుద్ధి, వంకర బోల, నీ వంకర యొక్క విశ్వాస జీవితం ఎలా ఉందంటే సమాధానపరచబడలేదు. సమాధాన గలదానివై, సమాధాన గలవాడివై, సమాధానకర్తకి నచ్చిన వాడివై ఉంటే అన్ని చచ్చిపోవాలా. అన్ని రకాల విధములైన దేవుడికి నచ్చని వంకర మార్గాలన్నీ చావాలి. నిర్భయముగా దేవుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. నిర్భయంగా, నిర్మలుడిగా మంచి యొక్క ఆరాధన నీలోంచి రావాలి. శ్రేష్టకరమైన ఆరాధన రావాలి. అందుకే ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించి వారు ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో అంటే మనసులో కపటముతో, బోధతో, లేకపోతే వ్యర్థమైన మత్సరముతో, ఉద్రేకాలతో నువ్వు ఆరాధించకూడదు. సమాధానం గలదై ఉండి ఆ హృదయముతో, ఆ మనసుతో నీవు దేవుని ఆరాధించాలి. అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. చెత్తంతా ఉంచుకొని దేవుడు అంగీకరించాడు. కాబట్టి నీవు పరిపూర్ణుడివై, నిర్మూలుడివై దేవుని ఆరాధించాలి. ఎందుకంటే ఆయన అల్లరికి కర్త కాదు. ఇంట్లో ఒకలాగా, ఈదులో ఒకలాగా ఉండకూడదు. చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా ఉండకూడదు. దేవుని యొక్క సంఘములో క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావు కాబట్టి నీవు దేవునికి మరి చక్కనైన కుమారుడిగా, కుమార్తెగా ఉంటాను అనుకున్నావు కాబట్టి మారు మనసు పొందిన ఆ సమయ సందర్భాలను గుర్తు చేసుకుని చివరి వరకు కూడా అలాగనే ఆ భక్తిని, ఆ విశ్వాసాన్ని కొనసాగించేవాడిగా ఉంటే అప్పుడు దేవుడికి అంగీకారముగా ఉంటావు. ఈ రోజు కూడా చాలామంది పరిశుద్ధాత్మను పొందుకోలేదు. సమాధానం లేదు వారిలో. పరిశుద్ధాత్మ ఇప్పటికీ పొందుకోలేదు. సమాధానం లేదు. సమాధానకర్త వారిని అంగీకరించట్లేదు. వారిని అంగీకరించాడంటే ఈ భూమి మీద ఉండగానే టికెట్ ఇచ్చేస్తాడు దేవుడు. ఈ భూమి మీద ఉండగానే పరిశుద్ధాత్మతో నింపుతాడు. పరిశుద్ధాత్మ వరమనే ఒక ముద్ర వేస్తాడు వారికి. హల్లెలూయా. అప్పటి నుంచి నూతన సృష్టిగా, నూతన గుణగుణాలు, నూతనమైన స్వభావము, నూతనమైన వెలుగు వారిలోంచి వస్తుంది. పరిశుద్ధాత్మ పొందుకొని చూడు, నేను చెప్పింది నిజమా కాదని. అన్ని సహించగలడు, అన్ని తట్టుకోగలడు, అన్ని సావుకైనా సిద్ధపడిపోతాడు. రేపేని సావన్నీ జరిగేది చిరునవ్వుతో చేస్తాడు. హల్లెలూయా. ఆత్మ పొందుకున్న వాడి స్వభావం అలా ఉంటుంది. ఎన్నైనా తట్టుకుంటాడు, ఎన్నైనా తాళతాడు, ప్రేమిస్తాడు. ఆ ప్రేమను బయటికి ఎప్పుడు కూడా చూపించడు. యథార్థత కలిగి జీవించడానికి ఒకవేళ అన్యాయము చేస్తే మనసు బాగోక కుమిలిపోతాడు. ఆత్మ ఊరుకోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డంబముగా ప్రవర్తించనవదు. ఎప్పుడు ఒకలాగే ఉండమని చెప్తాది. ఈరోజు మారిపో, ఎవరి కోసం అని చెప్పదు. చక్కని నీ జీవితం జీవించగలడు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు ఒకలా జీవించాలేమో, అయ్యో వస్తున్నారేమో, ఆయన దగ్గర ఒకలాగా, ఈవిడి దగ్గర ఒకలాగా, అమ్మో అలా నటించాలేమో అని చెప్పదు. అది మనశ్శాంతికి సంబంధించింది కాదు. మనశ్శాంతి లేకుండా చేసే సమాధానం అనేది మనశ్శాంతిని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా. మరొక వాక్యాన్ని చదువుకుందాం. మూడో చెప్పుకొని ముగించుకుందాం. మిగతా రెండు కూడా మరొకసారి చెప్పుకుందాం. చూద్దాం. ఈ మాటలో మనము ఉన్న అసత్యాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం. హల్లెలూయా. పరిశుద్ధాత్మే కాదు, పరిశుద్ధత కూడా లేకుండా ఎవరినంట? ప్రభుని. నన్ను చూడగలరు, నేను చూడగలను. కానీ మన ద్రాగమ ఎవరిని చూడలేవు. ఎందుకని? నేనంటే నీకు నచ్చదు, నువ్వంటే. మన ఇద్దరి మధ్యలో ఏమి లేదు, సంకేత భావము లేదు, పరిశుద్ధత లేదు, నిమ్మలత్వము లేదు అక్కడ, సమాధానం లేదు అక్కడ, భక్తి జీవితం లేదు అక్కడ,
విశ్వాసము లేదు. ప్రభు చెప్పిన వాక్యాన్ని మనం ప్రకటించేవారిగా, ప్రభు చెప్పిన వాక్యానికి తగినట్లుగా, ప్రభు సన్నిధికి తగినట్లుగా, ప్రభు వారసులుగా తగినట్లుగా మనం జీవించట్లేదు కాబట్టి ప్రభుని మనము చూడలేమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్తుంది? మొట్టమొదట ఆ వాక్యంలో చదవండి. మొట్టమొదటి పదాలు ఏమనుంది? అందరితో అనుంది. ఎవరితోనే? ఎవరితోనమ్మా? అందరితోనంట. అందరితోనంటే ఎవరు చెప్పండి? అందరితోనంటే సంఘంతో. అందరితోనంటే సంఘంతో, మన సంఘం, అంతేనా? అందరితోనంటే మన కుటుంబం, మన కుటుంబమే. అందరితోనంటే మా తమ్ముడితోనే. అందరితోనంటే ఎవరు? అందరితోనంటే ఎవరెవరితో ఉండాలి? మన ప్రపంచములో ఉన్న ఏ కుల మతము, ఏ యొక్క భాష కలిగినోడు అయినప్పటికీ కూడా, ఎవరు తెల్లోడు నల్లోడు ఎర్రోడు అయినప్పటికీ కూడా అందరితో పాటు మనము అందరినీ ప్రేమిస్తూ అందరితో మనం సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. అందరితోని సమాధానంగా ఉండాలి. అందరితోని. అంతమందిని ఎందుకు చెప్పేసాడు అర్థం లేదు దేవుడు. ఇక్కడే ఉండదు మనకు సమాధానం. అందరితో అని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడే మనకి ఒకరికొకరికి ఏముండదు? సమాధానం. ఒకరికొకరికి సమాధానం ఉండదు. భార్య భర్తకి సమాధానం ఉండదు. అన్నదమ్ములకి సమాధానం ఉండదు. అక్క చెల్లెలకు సమాధానం ఉండదు. మరి చెప్పవసరం లేదు. మరి అత్త కోడలు అంటేనే సమాధానమే సమాధానం. ఆరాధనే ఆరాధన. ఇద్దరిలోనే తిరిగితేనే ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా దేవుడు యాక్సెప్ట్ చేయాలంట. వీరందరిని అందేసుకోవాలంట. ప్రభువా అందుకోవా, నా సంగతి నీకు తెలియదు. ఏం తెలుసు నీ సంగతి? ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు నీ సంగతి. దేవుని సన్నిధిలోనే నువ్వు కుమ్మరించిన వాటితోనే, నువ్వు సమర్పించిన వాటితోనే, నీ డంబపు మాటలతోనే, నీ వ్యత్యాసముతోనే, నీ స్వార్థముతోనే, నీ అసూయతోనే అర్థమైపోతుంది నీకు సమాధానం లేదు. సమాధానకర్తని నువ్వు అంగీకరించలేదు. ప్రార్థన సన్నిధిని అంగీకరించవు అంతే. వాక్యాన్ని అంగీకరించాలి. చాలామంది దేవుని సంఘాలని, సేవకుల్ని అంగీకరించి వెళ్తున్నారంతే, వాక్యాన్ని కాదు. వాక్యాన్ని అంగీకరిస్తే ఆయన సమాధానానికి కర్త. నీలో కూడా సమాధానమే ఉండాలి. నువ్వు పంచేది కూడా సమాధానమే పెంచాలి. ఎదటివాడు నీలో నుంచి చూసింది కూడా సమాధానమే చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చీకట్లో లేవు, వెలుగులో కూర్చో. వెలుగులోకి వచ్చి ఆ వెలుగులో నువ్వు ఒక్కదానివే కూర్చోడానికి కాదు, నీ వెలుగులోనికి అనేకమైన వారిని తోడికి రావడానికి, అనేకమైన వారిని వెలుగులోకి నడిపించడానికి. సమాధానం కలిగిన వారు, దేవుడి చేత దీవించబడిన వారు, దేవుడికి మంచి పేరు తెయ్యాలి, గుర్తింపు తెయ్యాలి, ఆయన నామానికి గౌరవంగా బ్రతకాలి అనుకున్న వారికి ఈ లోకములో నా పరువు పోతుంది, నా ప్రతిష్ఠ పోతుంది అనుకోని వాళ్ళు పరువులు ప్రతిష్ఠ కోసం, విలువలు మర్యాదల కోసం, ఈ లోకములో పరలోక రాజ్యం కోసం గొప్ప విలువ సంపాదించుకోవడానికి, విలువకరమైన దేవాది దేవుడికి విలువ తెయడానికి వారు ఈ లోకములో మరణానికైనా సిద్ధపడిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము అందరితో సమాధానముగా ఉండాలి, పరిశుద్ధతయు కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రభుని మనము చూడలేము, చేరలేము. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోలేము. పరిశుద్ధాత్మ అనగా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధత లేనివాడు నా వాడు కాదు. పరిశుద్ధాత్మ పొందుకున్న పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధత కలిగే పరిశుద్ధాత్మని పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొందరిలా ఉండకు, అందరిలాగా ఉండకు. నిన్ను నీవుగా చంపుకొని, నిన్ను నీవుగా తయారు చేసుకొని, నిన్ను నీవుగా సమర్పించుకొని, నిన్ను నీవు నలగొట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించుకుంటేనే కానీ నీలో ఒక పరిశుద్ధాత్మ కాదు. అట్టి రీతిగా బ్రతకకపోతే ప్రభుని మనము చూడలేము. దావీదు నలగొట్టుకున్నాడు. దావీదు తనకు తానుగా నలిగిపోయాడు, అరిగిపోయాడు. ఎందరో ఎన్నో అనుకున్నారు, సొంత భార్యే తిరస్కరించింది. అయినప్పటికీ కూడా నా దేవుని ఆరాధించుట నేను మానేను, ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త అన్నాడు. తన ప్రజలను సమాధానపరుస్తున్నాడు, తను సమాధానపరుచుకుంటున్నాడు. అనేకమైన వారికి
తన వెలుగును చూపించడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి విధంగా మనము కూడా మన భక్తిని కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడే దేవుడికి నచ్చేవారిగా దావీదుని గూర్చి అంటున్నాడు కదా, ఇతడు నా హృదయానికి ఇష్టమైన వాడు, నా హృదయానుసారుడు, అనగా నా హృదయం ఎలాంటిదో తెలుసుకొని నడుస్తూ ఉన్నాడు. నా హృదయానికి నచ్చిన పని అతను చేస్తూ నడుస్తూ ఉన్నాడు. అందుకే నా హృదయానుసరుడు, నా అనుసరుడు, నా హృదయానికి అనుసరుడు అయినా దేవునికి స్తోత్రం. నేను చెప్పుకోదగిన కుమారుడు అయినా, నేను ఒక సాక్ష్యాన్ని సంపాదించుకున్నాను నా కుమారుడు ద్వారా అని దేవుడు గర్వపడే విధంగా మనము కూడా సమాధానకర్త అయిన ఆ దేవాది దేవుని పిల్లల వలె మనము కూడా సమాధానకరమైన వారిగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉండవలసిన సమాధానం, ఆ సమాధానం లేకుండా మరి పరిశుద్ధత ఉండదు. పరిశుద్ధత లేకుండా మనం ప్రభుని చూడలేము. ప్రభుని చూడడానికి ఆతృతపడి నేను మారుమనసు పొందాను, రక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్మ పొందుకోలేరు. పరిశుద్ధాత్మ లేకుండా ప్రభుని చేరలేరు. పరిశుద్ధత లేకుండా ప్రభుని కలిగి ఉండలేరు. కాబట్టి ఒకసారి గమనించండి, పరిశుద్ధత లేకుండా మనం విరిగిన నలిగిన హృదయముతో దేవుణ్ణి ముందు స్తుతించాలి. మనం ఇచ్చిన అర్పణలు అంగీకరించాడు దేవుడు. ఇరిగి నిలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలియాగం. ఇరిగి నిలిగిన హృదయం నిన్ను నీవు అర్పించుకోవాలి. మొదట దేవుడికి నిన్ను నీవు నలగొట్టుకోవాలి. ప్రార్థనతో, ఉపవాసముతో దేవాతి దేవుని సన్నిధిలో నిన్ను నీవు కనపరుచుకోవడానికి, దేవుడికి కనపరుచుకోవడానికి, దేవుడికి ఇష్టంగా మారడానికి ఇష్టపడాలి. అప్పుడే నీ అర్పణలైనా, నీ కానుకలైనా ఏదైనా దేవుడు అంగీకరిస్తాడు. ఇక్కడ మనుషులు అంగీకరించినట్లుగా ఉండదు నీ జీవితం. నీవు మనుషులకి అంగీకరిస్తున్నాను అన్నట్లుగానే, మనుషులకి ఇస్తున్నాను అన్నట్లుగా నీ అర్పణలు ఉంటే నీకు మంచి మనసు లేదు, సమాధానం లేదు. సమాధానకర్తని పరిశుద్ధంగా నువ్వు స్తుతించట్లేదు, కనపరచట్లేదు అని అర్థం. కాబట్టి నీవు అర్పణలు కాదు, మొట్టమొదటిగా నీవు అవి అర్పించే ముందే, అర్పించే దానికంటేనే నిన్ను నువ్వు మొదట నీ హృదయాన్ని అర్పించుకోవాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఎలా ఉండాలి? సమాధానం గలవారిగా ఉండాలి. అనేకమైన వారిని మనం సమాధాన పరిచేవారిగా ఉండాలి. అనేకమైన వారు మనం చూస్తూ ఉండగా మన మాటల్లో కూడా అనేకమైన వారు ఏం చేయాలి? ఏమి ఎదగాలి? సమాధానాన్ని వెదికే వారిగా మనము కూడా చక్కనైన మంచి గుణలక్షణాలతో ముందుకు వెళ్ళేవారిగా ఉంటే దాని చేత మరి ఎవరో మహింపరచబడడు. నీ చేత నీ సమాధానము, మరి నీలో ఉన్న సమాధానాన్ని గూర్చి, మరి నీలో ఉన్న యొక్క మంచి తత్వాన్ని గూర్చి, మంచి అలవాటును గూర్చి, మరి వాటి నుండి దేవుడే మహిమ పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. మనము దేవుడికి మహిమకరంగా మాత్రమే మారాలి, మహిమకరంగా మాత్రమే మనం అర్పించాలి. అప్పుడే దేవుడు అంగీకరిస్తాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మిగతా 2 భాగాలు కూడా మీకు నేను మరొక రోజు తెలియజేస్తాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుని అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సన్నిధిని శుక్రవారం ఉపవాస కూడికన మనము ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడిగిదాం. నేను సమర్పణ కలిగిన వారిగా, నేను నిజంగా నాయన సేవకులతో చెప్పిన ఆ యొక్క సమర్పణ మారుమనసు జీవితం నాలో ఉందా లేదా అని ఒకసారి ఆలోచించండి. అది లేకపోతే నేను సమాధానం గలవాడిగా నీ సన్నిధిలో ఇప్పటికప్పుడే మోకరిస్తూ ప్రార్థన చేస్తూ ఆరాధిస్తున్నాను, కానీ నన్ను నేను నీకు అర్పించుకున్నానా లేదని ఒకసారి సరి చేసుకోండి.